సౌత్ ఇండియా నార్త్ ఇండియా కన్నా ఎక్కువ డెవలప్డా? ఒకవేళ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కన్నా ఎక్కువ డెవలప్డ్ అయితే దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి? ఎందుకు ఒక కంట్రీలోనే ఉన్న రెండు పార్ట్స్లో ఇంత డిఫరెన్స్? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దీనిపైనే. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను మీకు మొత్తం 7 రీజన్స్ చెప్పబోతున్నాను. ఇవి కాకుండా నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే వీడియో మొత్తం చూశాక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓవరాల్ డేటాని చూసినప్పుడు జీడిపి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్గా తీసుకుంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా కన్నా చాలా రిచ్ అండ్ డెవలప్డ్గా ఉంటుంది. కొన్ని రికార్డ్స్ ప్రకారం అయితే సౌత్ ఇండియా జీడిపి నార్త్ ఇండియా కన్నా 2.75% ఎక్కువ ఉంది. కానీ దాని అర్థం నార్త్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ జీడిపి తక్కువ ఉన్నట్లు కాదు. టెక్నికల్ డేటా ప్రకారం హర్యానా స్టేట్ దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్లో 3rd పొజిషన్లో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయంలో ఢిల్లీ, హర్యానా మొదటి స్థానాల్లో ఉన్న మనం మొత్తం నార్త్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు దాంట్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ఎకనామికల్లీ వీక్గా ఉండే స్టేట్స్ కూడా యాడ్ అవుతాయి. దీనివల్ల ఓవరాల్ నార్త్ ఇండియా డెవలప్మెంట్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అదే సౌత్ ఇండియా స్టేట్స్ అయిన తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీడిపి, ఎకానమీ, అర్బనైజేషన్, లిటరసీ రేట్ ప్రతి ఒక్క దాంట్లో నార్త్ ఇండియా మీద బెటర్గానే ఉంది. అండ్ దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. వీటిల్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని రీజన్స్కి సౌత్ ఇండియా స్టేట్స్ చాలా వర్క్ చేస్తే మరికొన్ని రీజన్స్కి సౌత్ ఇండియా స్టేట్స్ ఏం చేయకుండానే సక్సెస్ఫుల్ అయింది. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ సౌత్ ఇండియాకి వచ్చాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. సో మన ఫస్ట్ రీజన్ వచ్చేసి లిటరసీ రేట్. ఫ్రెండ్స్, మీ అందరికీ కేరళ అండ్ తమిళనాడు లిటరసీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అని తెలుసు. నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీ, చండీగఢ్ లాంటి యూనియన్ టెరిటరీస్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నా ఇవి చాలా స్మాల్ సిటీస్. అందుకే ఓవరాల్ నార్త్ ఇండియా గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ రెండు సిటీస్ని కలిపినా ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే నార్త్ ఇండియా లిటరసీ రేట్లో జనాభాని లెక్కలో తీసుకున్నప్పుడు ఎక్కువ మంది బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఉంటారు. అండ్ ఈ స్టేట్స్లో లిటరసీ రేట్ చాలా తక్కువ. జస్ట్ కొన్ని సిటీస్లో మంచి లిటరసీ రేట్ ఉండటం వల్ల ఓవరాల్ నార్త్ ఇండియాలో చేంజ్ అనేది ఉండదు. రీజన్ నెంబర్ 2, బెటర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సౌత్ ఇండియాలో ఉండే వారి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నార్త్ ఇండియన్స్ తో పోలిస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అలాగే నార్త్ ఇండియాలో ఒక దురాభిప్రాయం ఉంటుంది. అది ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్దగా అవసరం లేదు, హిందీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు పెద్ద ఐటీ సెక్టర్స్, మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్నాయి. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఉండే వారి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బెటర్ గా ఉండటం. అలాగే ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉండటం కూడా అడ్వాంటేజే. చాలా సింపుల్ లాజిక్. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైనా వారి కంపెనీస్ ని ఎలాంటి ప్లేసెస్ లో స్థాపిస్తారు అంటే ఎక్కడైతే జనాలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ అవుతారో. అండ్ ఇంగ్లీష్ ఎలాంటి లాంగ్వేజ్ అంటే ఇది ఇంటర్నేషనల్లీ యూస్ అవుతుంది. రీజన్ నెంబర్ 3 వచ్చేసి లెస్ కరప్షన్ యాజ్ కంపేర్ టు నార్త్ ఇండియా. అవినీతి అనేది ప్రతి చోట ఉంటుంది, కానీ నార్త్ ఇండియాలో కరప్షన్ అనేది ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో అయితే ప్రతి చోట కరప్షన్ ఉంటుంది. ఈ కరప్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు ఉంది. ఇలా కరప్షన్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ లోనే లాస్ట్ పొజిషన్ లో ఈ స్టేట్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే అవినీతి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఇక్కడ చదివే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇందుకే తమిళనాడు చాలా పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్ గా మారింది. రీజన్ నెంబర్ 4, ఈ రీజన్ ని సౌత్ ఇండియాకి ఒక గాడ్స్ గిఫ్ట్ గా అనుకోవచ్చు. అదే కోస్టల్ ఏరియాస్. ఫ్రెండ్స్, చైనా అయినా యుఎస్ఏ అయినా ఒకటి మాత్రం కామన్ గా ఉంటుంది. ఏదైనా సిటీ ఆర్ స్టేట్ బాగా డెవలప్ అయ్యేది కోస్టల్ ఏరియాస్ లో ఉంటే, అంటే తీర ప్రాంతంలో ఉండే సిటీ. ఇవి వేరే ప్రదేశాలతో పోలిస్తే చాలా డెవలప్డ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి యుఎస్ లో ఉండే న్యూయార్క్ అయినా, చైనాలో ఉండే షాంఘాయ్ అయినా, సౌత్ ఆఫ్రికాలో ఉండే కేప్ టౌన్ అయినా, నార్త్ ఇండియన్ స్టేట్స్ అయినా గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సముద్ర తీరంలో ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ 5లో 4 స్టేట్స్ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఇలా కోస్టల్ ఏరియాస్ లో ఉండే సిటీస్ డెవలప్డ్ గా ఎందుకు ఉంటాయంటే ఇక్కడ ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇప్పటికీ కూడా చాలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సముద్రం నుండే జరుగుతాయి. ఎందుకంటే ఇది చాలా ఈజీ అండ్ చీప్ గా అవుతుంది కాబట్టి. ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ మన మొత్తం దేశానికి 30% ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. రీజన్ నెంబర్ 5, హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎఫెక్ట్స్. నార్త్ ఇండియాలో ఉన్న సిటీస్ ని బయట నుండి వచ్చిన అక్రమదారులు కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంతో దోచుకున్నారు. ఇలా నార్త్ లో ఉన్న చాలా స్టేట్స్ ని పాలిస్తూ అక్కడ ఉన్న సంపదని దోచుకున్నారు. ఇలా చేసిన వారిలో అలెగ్జాండర్ నుండి పర్షియన్స్, అరబ్స్, మంగోల్స్, తుర్క్స్ అండ్ లాస్ట్ 500 years లో మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ వరకు ఉన్నారు. ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి.
ఇలా పంజాబ్ని రాత్రికి రాత్రి 2 భాగాలుగా విడదీసి పాకిస్తాన్లో కలిపేయడం, అలానే లాహోర్, ముల్తాన్ లాంటి ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. ఇలా అదే టైంలో పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన హిందూస్ ఇంకా వేరే మత జనాల వల్ల నార్త్ లో ఎకనామిక్ క్రైసిస్ కూడా వచ్చింది. అదే సౌత్ ఇండియాలో చూసినట్లయితే మొదటిసారి బయట నుండి సౌత్ ఇండియాలోకి ఆక్రమణ 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు. సౌత్ ఇండియాలో చాలా వరకు చోళా, చేరా, పాండ్య రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా కానీ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ యుద్ధాలు మరియు ఆక్రమణలు జరిగాయి. అందుకే ఇక్కడ స్టేట్స్ చాలా ఎక్కువ పీస్ఫుల్ గా ఒక పద్ధతిగా ఉంటాయి. దీనిని మనం ఇక్కడ సౌత్ లో ఉండే సంస్కృతి మరియు భాషలలో చూడొచ్చు. అలాగే మీరు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే కల్చర్ ని చూస్తే ఎన్నో సంవత్సరాలు అయినా వారి కల్చర్, లాంగ్వేజెస్ చాలా సెపరేట్ గా డెవలప్ అయ్యాయి. ఇలా మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషలని చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల పాటు ఇన్ని భాషలలో మాట్లాడుతున్న అన్ని రాష్ట్రాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒకటిగా కలిసి ఉన్నాయి. రీజన్ నెంబర్ 6, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రీజన్ అయితే నేను పర్సనల్ గా ఫేస్ చేశాను. సౌత్ ఇండియన్స్ కి హైజీనిక్ గా అలానే పబ్లిక్ ప్లేసెస్ లో నీట్ గా ఉంచడం చాలా ప్రిఫర్ చేస్తారు. అదే ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ ఉండే బాత్రూమ్స్ హైజీన్ గా ఉండవు. అలానే పబ్లిక్ బిల్డింగ్స్ అన్ని చాలా లో మెయింటెనెన్స్ లో ఉంటాయి. ఎక్కడ చూసినా పాన్, గుట్కా మార్క్స్ పబ్లిక్ ప్లేసెస్ లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే సౌత్ ఇండియాలో అంతా ఫుడ్ కి రిలేటెడ్ గా ఐటమ్స్ వస్తే, నార్త్ సైడ్ కి వెళ్ళినప్పుడు మాత్రం ట్రైన్ లోనే పాన్లు, సిగరెట్లు అమ్ముతుంటారు. ఇలా ఎవరు కూడా పబ్లిక్ ప్లేసెస్ ని కానీ వారి చుట్టూ ఉన్న పరిసరాలని అసలు కొంచెం కూడా హైజీన్ గా ఉంచుకోవడం మెయింటైన్ చేయరు. అండ్ లాస్ట్ అండ్ మెయిన్ రీజన్ నెంబర్ 7, రిలీజియన్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ. బేసికల్లీ నార్త్ ఇండియాలో పాలిటిక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కంపేర్ టు సౌత్ ఇండియా. నార్త్ ఇండియా ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా మతం పైన ఓట్లు, కులం పైన ఓట్లు అడుగుతూ ఇలా పార్టీస్ గెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి సమాజ్వాదీ పార్టీ, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా నార్త్ ఇండియాలో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి కాకుండా చాలా వరకు రిలీజియన్ గురించి ఓట్స్ వేస్తారు జనాలు. మేబీ జనంలో మార్పు వస్తే పొలిటికల్ పార్టీలు అప్పుడు అయినా అభివృద్ధి గురించి మాట్లాడతారేమో. అదే సౌత్ ఇండియాకి వస్తే ఇక్కడ ఉండే పొలిటీషియన్స్ ఆర్ పాలసీ మేకర్స్ చాలా వరకు మతాల గురించి కాకుండా ఎలాంటి పాలసీస్ వల్ల రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధి చేస్తారో దాని గురించే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలానే గత 60-70 సంవత్సరాలలో సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఒక పొలిటికల్ పార్టీ పాలించినట్లు లేదు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకళ్ళతో ఒకళ్ళు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అలానే తమిళనాడులో కాంటెస్ట్ డిఎంకే మరియు ఏఐడిఎంకే మధ్య జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ సెక్యులర్, ఆంధ్రాలో కాంగ్రెస్, టీడీపీ, ప్రెజెంట్ వైఎస్ఆర్సీపీ, ఇంకా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. ఇలాంటి కాంపిటేటివ్ పాలిటిక్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉండటం వలన పార్టీస్ ఎప్పుడూ డెవలప్మెంట్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఉండే ప్రజలకి చాలా వరకు మంచే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన రీజన్స్ కాకుండా ఇంకా ఏవైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఆల్ నోటిఫికేషన్స్ తో ఆన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని మిస్ అవ్వరు. జై భారత్, జై హింద్.